నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. 100 రూపాయల నాణెంపై మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, అంటే మన దేశీయ కరెన్సీ మీద భరతమాత పటం ఉండడం అనేది, చిత్రం ఉండడం అనేది ఇది ఫస్ట్ టైం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 100 రూపాయల నాణెం మీద ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వారు ఈ 100 రూపాయల నాణెం పోస్టల్ స్టాంపుని ఆవిష్కరించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా కొనియాడారు. దేశ స్వాతంత్ర పోరాటం విషయంలో కావచ్చు, ఈ రోజుకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది ఆర్ఎస్ఎస్ అన్నారు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి, ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో విద్వేషాన్ని జిమ్మారు, బ్యాన్ కూడా చేశారు. అయినప్పటికీ ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆర్ఎస్ఎస్. దేశం కోసం, సంస్కృతి సంప్రదాయాల కోసం, దేశ రక్షణ కోసం బలంగా నిలబడ్డ సంస్థ ఆర్ఎస్ఎస్ అని వారు కొనియాడారు. సో నిజంగా మనం ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకోవడం మనకు అవసరం. ఇప్పటి వరకు ఎలా ప్రోగ్రెస్ అయింది, భవిష్యత్తును కూడా ఎలా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉంది. వికసిత్ భారత్ 2047లో భాగంగా మనం కదులుతున్న తరుణంలో ఇలాంటి సంస్థలు మన దేశానికి ఎలా సేవ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ చేద్దాం. సో ఓవర్వ్యూలో మనం మాట్లాడుకుందాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి గారు. సో నిజానికి ఒక దేశానికి సేవ చేసే సంస్థ ఏదైనా ఉంది అంటే దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అందులో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి అఫ్కోర్స్ ఎన్నో విమర్శలు ఉంటాయి, బట్ స్టిల్ నిజానికి స్వచ్ఛంగా దేశం కోసం సేవ చేస్తూ ధర్మాన్ని నిలబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తోంది. సో మీ విశ్లేషణ ఏంటి? గారు, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. దేశమంతా ఈరోజు శతాబ్ది ఉత్సవాలకు రేపటి నుంచి సిద్ధమవుతుంది. అయితే ఈ ప్రయాణంలో ఎంత దూరం వచ్చింది ఆర్ఎస్ఎస్, దేశమంతా వ్యాపించిందా, ఎంత ఎత్తుకు ఎదిగింది, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. నేను ఒక మాట చెప్పగలను, ఏంటంటే ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే వాళ్ళన్నా ఉంటారు, ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించే వాళ్ళన్నా ఉంటారు, కానీ ఆర్ఎస్ఎస్ నాకు తెలియదు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క పరిస్థితి దేశంలో కనుక సర్వవ్యాపి, అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. 1,00,000 స్థలాల్లో శాఖలు నడుస్తూ ఉన్నాయి. జనరల్ గా ఒక పాజిటివ్ వాతావరణం ఉంది ఆర్ఎస్ఎస్ కు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక అనుశాసనం పెట్టింది పేరు కనుక ఆర్ఎస్ఎస్ ఒక కార్యక్రమం ఉంది అంటే అది సమయానికి ప్రారంభం అవుతుంది అని ప్రజలు చెప్పుకుంటారు. అయ్యో అక్కడికి అట్లయితే తొందరగా వెళ్ళు, ఒక 5 నిమిషాలు వీలైతే ముందెళ్ళండి, ఎందుకంటే సమయానికి ప్రారంభం అవుతుంది అని. ఇది ఈ సమయానికి ప్రారంభము, సమయ పాలన అది ఈ దేశం యొక్క లక్షణం, ఆర్ఎస్ఎస్ లక్షణం కాదండి గారు. అంటే చిన్న చిన్న విషయాలు ఈ దేశం యొక్క నరాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, ఎంత పెద్ద యుద్ధం చేసింది, ఎన్ని తుపాకులు ఆర్ఎస్ఎస్ తో, ఇలా మాట్లాడతారా? కంటికి కనబడుతుందా ఆర్ఎస్ఎస్ చేసిన పని అంటే? నేను ఎగ్జాంపుల్ గా ఈ విషయం చెప్పాను. ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది 4:50 కంటే 4:50. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా గారు ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే ముహూర్తం ఉండదు. మీ పెళ్లి ఉంటే మీకు ఉదయం 8:25 ఇన్ని సెకండ్లు అని ముహూర్తం ఎందుకు ఉంటుంది అంటే, ముహూర్తం సెకండ్లతో సహా ప్రాక్టీస్, సమయాన్ని వాల్యూ చేసే సమాజము భారతీయ సమాజం అది. అందుకే సెకండ్ కూడా వాల్యూ ఇచ్చిన. అదర్స్ లో వాళ్ళు ఏముంటుంది, 10 నుంచి 11 గంటల వరకు పెళ్లి ఉంటుంది, మీరు రావచ్చు అని ఉంటుంది. కనుక దానికి ముహూర్తానికి వాల్యూ లేదు. ఇది ఇండియన్ టైం అని నేను గుర్తు చేస్తున్నాను. ఇది మన విలువ అని చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అనే దానికి వెరీ సింపుల్ గా చెప్తున్నాను నేను. కనుక సమయ పాలన అనేది ఈ సంస్కృతి, సభ్యత, ఈ దేశం యొక్క సభ్యత, అలాంటిది తిరిగి ఎస్టాబ్లిష్ చేస్తుంది డైలీ లైఫ్ లో. ఇవన్నిటిని మళ్ళా తీసుకొస్తుంటుంది. సాంస్కృతిక విలువలను రీఎస్టాబ్లిష్ చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క పని. అందుకే ఆర్ఎస్ఎస్ అంటే చాలా మందికి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ మత సంస్థ అని అంటారు. చాలా అమాయకులు ఆ మాట అంటుంటారు, లేకపోతే
విద్రోహులు మాత్రమే అంటుంటారు. రాజు గారు, మీ ముందర నేను ఒక పుస్తకం చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది ఫిలాసఫీ అండ్ యాక్షన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఫర్ ద హింద్ స్వరాజ్. ఇది ఇట్ ఈస్ రిటన్ బై, ఇది చూడండి, పేరు ఫాదర్ యాంథోనీ ఎలిజిమిట్టమ్. ఫాదర్ యాంథోనీ ఎలిజిమిట్టమ్ కేరళకు సంబంధించినటువంటి ఒక ప్రీస్ట్. ఇతను క్యాథలిక్ ప్రీస్ట్. అది కూడా ఈ పుస్తకం ప్రింట్ అయింది 1951 లో. రాజు గారు 51 లో. ఆ రోజుల్లో అంటే డాక్టర్ జీని హెడ్గేవార్ ను డైరెక్ట్ గా చూసినటువంటి వ్యక్తి. మీరు దీంట్లో ఆర్ఎస్ఎస్, ఈయన గాంధీకి చాలా అనుయాయుడు, చాలా ఇష్టం ఇతనికి. గాంధీ అయిన ఇతను కనుక గాంధీని హత్య చేశారు అని ఆరోపణ ఆర్ఎస్ఎస్ మీద మోపినప్పుడు ఈయన నవ్వుకున్నాడు. ఆర్ఎస్ఎస్ హత్య చేస్తుందా ఇక్కడ అని చెప్పేసి దీంట్లో రాశారు. ఈ పుస్తకంలో చాలా విషయాలు రాశారు. అందుకని నేను 1951 లో ఈ పుస్తకం రాశారు. అప్పటికే ఆర్ఎస్ఎస్ కి 25 ఏళ్లు దాటింది. 25 ఏళ్లు దాటిన సందర్భంగా రాసిన ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడు ఈ 100 ఏళ్ల సందర్భంలో నేను మీ ముందు చూపిస్తున్నాను. వెరీ ప్రాక్టీసింగ్ ప్రీస్ట్. అతను చెప్పినటువంటి విషయం ఆర్ఎస్ఎస్ దేశభక్తి, రాష్ట్రభక్తి, సేవ, ఇవి తప్ప ఆర్ఎస్ఎస్ కి ఇంకేం తెలియదు. జీవన విలువలు, భారతీయ జీవన విలువలను రీఎస్టాబ్లిష్ చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క పని. కనుక ఇది ఎక్కడ కూడా యాంటీ హిందూలకు నిరోధించేది కాదు అనే ఒక మాట కూడా అంటాడు. యాంటీ నాన్ హిందూ అనే వర్డ్ ఉపయోగిస్తారు. దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ యాంటీ నాన్ హిందూ. అంటే హిందూ కాని వాడికి ఇది యాంటీ కాదు. ఆర్ఎస్ఎస్ అనేది యాంటీ, అదే హిందూ కాని వాడిని వ్యతిరేకించేది కాదు. కనుక ఇస్లాంను వ్యతిరేకించేది కాదు, క్రైస్తవాన్ని వ్యతిరేకించేది కాదు, దేని వ్యతిరేకించేది కాదు అని స్పష్టంగా వారు రాసినటువంటి విషయం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. కనుక ఏది హెడ్గేవార్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తి, తాను అంబేద్కర్ ను దగ్గర నుంచి చూసిన వ్యక్తి, గాంధీని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి కదా. మీకు ఇంకేం కావాలి ఇంతకన్నా? అందుకని ఆర్ఎస్ఎస్ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొపగండా చేశారు, తప్పుడు ఆరోపణలు మోపుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా మోపుతూ ఉన్నారు. అయినా ఆర్ఎస్ఎస్ నిలదొక్కుతున్నది. అవమానాలు ఎదుర్కొన్నది ఆర్ఎస్ఎస్ జీవితంలో. చాలా బిగినింగ్ లో అయితే ఉదాసీనతను చూసింది, అనుభవించింది. ఎవరు పట్టించుకోలేదు ఆర్ఎస్ఎస్ ను. ఏదో చిన్నపిల్లల సంస్థ అని అనుకున్నారు. తర్వాత వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇదేదో థ్రెట్ అని పాపం నెహ్రూనే అభిప్రాయపడ్డాడు. కనుక వెంటనే దీన్ని నిషేధించే ప్రయత్నం చేశాడు. గాంధీ హత్యను మోపారు. అంతకన్నా గొప్ప అభియోగం ఇంకేదైనా ఉంటుందా రాజు గారు? ఇంతకన్నా అంటే గాంధీ హంసకుడు అని మీ పైన ముద్ర ఉంటే మీరు బ్రతుకుతారండి ఈ సొసైటీలో? ఎక్కడైనా తలెత్తుకొని తిరుగుతారా? ఇంత పెద్ద అభియోగానికి లోనైనప్పుడు చాలా మంది అనుకున్నారంటే ఇక అయిపోయింది, ఆర్ఎస్ఎస్ పోయింది, దేశంలో ఖతం అయిపోయింది అని అనుకున్నారు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా రాజు గారు. తెలిసింది, ప్రజలకు అందరికి తెలిసింది కాదు ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదని. కనుక యాంథోనీ లాంటి వాళ్ళందరూ రాశారు, కోర్టు కూడా చెప్పింది. తర్వాత ఈ యొక్క సంఘర్షణ నుంచి ఆర్ఎస్ఎస్ బయటకు వచ్చింది. ఇది మొదటి నిషేధం. కానీ మురళీ మనోహర్ గారు, ఒకసారి అంటే ఇలాంటి అపవాదులు విన్నాక మళ్ళీ మత సంస్థ అనడము, ఈ బ్యాన్ చేయడము, తర్వాత లేనిపోని కేసులు పెట్టడము, అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే బాధ్యత ఒకవైపు దేశానికి సంబంధించి తీసుకున్న సంస్థను ఇతర ఉగ్రవాద సంస్థలతో పోల్చడం, ఇట్లాంటి సంస్థల్ని, ఇది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఆవేదన అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మీరు అన్నట్టు నిజం నిలకడగా తెలవడం అనేది, ఆ యొక్క చిత్తశుద్ధి తెలవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం ఆర్ఎస్ఎస్ గురించి మనం ఈరోజు ఇట్లా మాట్లాడుకోవడం. ఎస్, నిరంతరము పని చేస్తూ పోవడం ఒక్కటే తెలుసు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు. కనుక మనకు గాంధీ హత్య తర్వాత 48లో ఒక నిషేధం ఎదుర్కొన్నది. 75లో 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించింది ఆర్ఎస్ఎస్. చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే ఎక్కడైనా ఆపద వస్తే, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు ఆర్ఎస్ఎస్ వస్తుంది, సేవ చేస్తుంది, ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం. కనుక
రంగారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఎక్కడైనా విపత్తు ఏర్పడితే ఉమ్. అక్కడ ఇంకా రాలేదేంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చూసేటువంటి ఒక పరిస్థితి వచ్చేసి. వైనాడ్ లాంటి ప్రాంతంలో జరిగినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అక్కడికి వెళ్ళింది కదా సార్. ఎస్, మీరు సునామీ తర్వాత వైనాడ్ అవును. లాంటివి లేకపోతే అంటే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా భూకంపాలు వచ్చినటువంటి ఇది గుజరాత్ భూకంపం అన్నిట్లో కూడా ఆర్ఎస్ఎస్ కనపడ్డది, ఆర్ఎస్ఎస్ సేవలు అందించింది. ఈ అన్నిట్లో మీరు కనుక డీప్ గా రిపోర్ట్స్ చదివితే గారు పెద్ద పెద్ద సామాజిక సంస్థలు, చాలా పేరున్న సామాజిక సంస్థలు, ఈవెన్ విదేశీ సంస్థలు కూడా పెద్ద పెద్ద వెహికల్స్ లో రైళ్లలో సహాయం చేసడానికి సరుకులు ఏవైతే తెస్తారో అవన్నీ తీసుకొచ్చి పంపకానికి మనుషులు ఉంటారు. ఈ రోజుల్లో చాలా కొరత ఏంటంటే ఏమంటారు, మానవ వనరులు, పనిచేసే మనుషులు దొరకరు. మీకు ఆపదలో ఉన్నప్పుడు పనిచేసే మనుషులు దొరకరు. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడ క్యాంప్ ఉంటే అక్కడికి రావడం, అవన్నీ సరుకులన్నీ డంప్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు అవినీతి చేయరు, తప్పకుండా బాధితుడికి అందిస్తారు అనేటువంటి ఒక విశ్వాసం. అందుకే ఈ 100 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది దేశంలో అంటే ఒక విశ్వాసం. 100 కోట్లైనా అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారంటే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. రైట్ పర్సన్ కు రీచ్ కావాలంటే వీళ్ళు ఒక్క పైసా తినకుండా పంచుతారు అనేటువంటి ఒక నమ్మకము ప్రజల్లో వచ్చేసింది, కామన్ మ్యాన్ లో వచ్చేసింది. అందుకే మా అనుభవం ఏంటంటే ఇటువంటి విపత్తుల్లో రైళ్లు పడిపోయినప్పుడు అర్ధరాత్రిలో అక్కడికి వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఏమీ ఆశించారు, వెళ్ళిపోతుంటారు. మనుషులు వెళ్ళిపోతారు, నిక్కర్ వేసుకుంటారు, 100 మంది అక్కడ దిగుతారు. కార్గిల్ లాంటి యుద్ధం వచ్చినప్పుడు రక్తము ఏరులై పారింది, అంత రక్తం ఇచ్చారు. ఇదంతా ఏంటంటే అలా పనిచేసే కార్యకర్తలకు కొదవలేదు. ఈరోజు ఎక్కడైనా సరే 10,000 మంది కార్యకర్తలు కావాలి, ఒక 10 రోజులు పనిచేయాలి, ఏమీ ఆలోచించకుండా, ఫుడ్ లేకుండా అంటే పంపించగలుగుతారు. పంపించే అవసరం లేదు, వాళ్ళు వచ్చేస్తారు. అలాంటిది విశ్వాసం, ఎంతో విశ్వాసం అంటే ఎంతటి సరుకైనా సరే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళకే ఇచ్చి వెళుతూ ఈ ఉంటారు. డబ్బంతా ఎట్లా సమకూర్చుకుంటారు సార్? అంటే ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు మీరు అన్నట్టు ఈ సేవ చేయాలంటే డబ్బు కూడా అవసరము. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ అనుభవం ఏమంటే, అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను రగ్ గారు. ఒకటేమో సంస్థ స్వయం సేవకులు తన సొంతంగా తన జేబులతో తాను డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, పనిచేస్తారు. ఇది సంఘంకు ఉండే ప్రాక్టీస్. అలాగే గురుదక్షిణ లాంటి ఒక వ్యవస్థ ఉంటుంది. సంఘానికి గురుదక్షిణ సమర్పిస్తారు ఏడాదిలో ఒకసారి. ఇది సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు సేవా యాక్టివిటీస్, ఇంకెన్నో యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా. డబ్బుకు కొరత లేదు రగ్గారు, గుర్తుపెట్టుకోండి. మీకు 100 కోట్లైనా సరే డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పని చేసే మనుషులు కావాలి. ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే డబ్బున్న వాళ్ళంతా కూడా రైట్ పర్సన్స్ కావాలి. కానీ ఆర్ఎస్ఎస్ కు ఆ విశ్వసనీయత అంటాం, అది సాధించింది ఇప్పుడు సమాజంలో. కనుక ఏదైనా మేము పని తలపెడితే, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి అని, హైదరాబాద్ లో ఇంకేదైనా చెయ్యాలి అని అంటే పని ప్రారంభిస్తే చాలు, ల్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డబ్బు సంపాదించిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకు విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు వాళ్ళకు దొరకడం లేదు. ఉదాహరణకు రామకృష్ణ మట్టు ఉంటదండి. రామకృష్ణ మట్టు ఈ పని పెడతాం, ఇక్కడ మేము హాస్పిటల్ పెడతామంటే డబ్బులకు తక్కువ ఉందే రగ్గారు దేశంలో? నో, డబ్బుకు తక్కువ లేదు, డబ్బు ఇచ్చే వాళ్ళకి తక్కువ లేదు, డోనార్స్ కు తక్కువ లేదండి. మీరు ఎవరో అంటే వాళ్ళు పోతే మనకి ఇవ్వకపోవచ్చు, ఎవరో మనం తెలియదు కనుక. కానీ ఆర్ఎస్ఎస్ వచ్చింది, ఆర్ఎస్ఎస్ ఈ పని తలపెట్టింది అంటే డబ్బు వచ్చి ఇచ్చి వెళ్తారు మళ్ళీ. అలాంటి ఒక విశ్వాసం ఆర్ఎస్ఎస్ లో సాధించింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ అనుభవంలో సార్, ఇప్పుడు 1925 నుంచి మొదలు పెడితే ఒకసారి ఒక గ్రోత్ వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, అప్పటికి ఇప్పటికీ మనుషుల సంఖ్య విషయంలో ఎట్లా అంటే చాలా ఆక్యుపై చేసుకోగలిగిందా, లేకపోతే దాని మీద ఎట్లా మమకారం పెరుగుతూ వచ్చిందా, తగ్గుతూ వచ్చిందా? గ్రాఫ్ని ఎట్లా ఆలోచించాలి? ఒకటి గ్రాఫ్ మీరు డేటాలు కనుక అంటే ఇప్పటికి మామూలుగా సంఘం చెప్పేటువంటి దాంట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సేవా ప్రాజెక్ట్సే కొన్ని వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే శాఖలు 1,00,000 స్థలాలు ఇప్పుడు శాఖలు నడుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క విశ్వరూపం చాలా మందికి తెలియదు. కానీ ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ ఒక్కటే కాదు, ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థలు 100లో ఉన్నాయి. కొన్ని పేర్లు కూడా కొందరకు గ్రామీణ వికాస పరిషత్ అని అంటారు, ఆ పేరు ఎవరికి తెలియదు. ఆ విధంగా కన్స్యూమర్స్ సొసైటీస్ కూడా ఉన్నాయి ఆర్ఎస్ఎస్. కనుక ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్న వాళ్ళు బయటికి వచ్చి సొంతంగా తాము సొసైటీ కోసం పనిచేస్తూ పోతుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చిన ఈరోజు ఇవేంటివి విశ్వ హిందూ పరిషత్ కానీ, ఏబీవీపీ కానీ, లేకపోతే విద్యాభారతి కానీ,
లేకపోతే శిశు మందిరాలు అంటుంటాము. ఒక దేశమంతా 50,000 స్కూల్స్ ఉంటాయి. ఆర్ఎస్ఎస్ స్కూల్స్ పనిచేస్తుంటాయి. దాంట్లో పనిచేసే టీచర్సే లక్షల్లో ఉన్నారు. అలాగే వనవాసి కళ్యాణ ఆశ్రమం, అడవుల్లో వెళ్లి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు. అడవుల్లో ఎంత పని జరుగుతుంది ఎవరు ఊహించలేదు. చాలా మటుకు మిషనరీస్ సంగతి చెప్తారు కానీ మిషనరీస్ కన్నా ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ ఇవి ఈరోజు ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. నిశ్శబ్దంగా నడుస్తూ ఉంటాయి. అలాగే భారతీయ మజ్దూర్ సంఘాన్ని, మజ్దూర్లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. సో దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ. భారతీయ కిసాన్ సంఘం ఉంది, అంటే రైతుల కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇలా చెప్తూ పోతుంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సేవికా సమితి ఉంటుంది, ఓన్లీ విమెన్ కొరకే పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉందో సేవికా సమితి కూడా దేశంలో అంత బలంగా ఉంది. మహిళలు స్వయంగా వాళ్ళ లీడర్షిప్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అట్లా కంట్రీలో ఆ విధంగా సంఘం యొక్క ఇది ఎంత పెరిగిపోయింది అంటే, ఇందు కలడు అందులేడని అని అంటాం గారు. సందేహం వలదు అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ దెర్ ఈస్ నో సచ్ ఏరియా వేర్ దెర్ ఈస్ నో ఆర్ఎస్ఎస్. అలాంటి అన్ని సెక్షన్స్ లో ఆర్ఎస్ఎస్ వచ్చింది, నిశ్శబ్దంగా పనిచేస్తూ పోతుంది. ఇంకొక విషయం సార్, భరతమాత చిత్రం ఉండడము ఒక నాణెం మీద అనేది మనం మొట్టమొదటిసారిగా అని అనుకుంటున్నాము. సో నిజంగా ఇది కూడా ఒక పరివర్తనం అనే చెప్పుకోవాలా మనము. 100 రూపాయల కాయిన్ రావడము, పోస్టల్ స్టాంప్ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. చాలా పెద్ద మైల్ స్టోన్ గారు. ఈ రోజు పర్టికులర్ గా ప్రధానమంత్రి గారు సర్కార్ దత్తాత్రేయ హోసబాలే వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ ప్రారంభం రోజులోనే ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దీని సందర్భంగా ఒక నాణెము విడుదల చేశారు, ఒక స్టాంప్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా దాంట్లో ఇదేది స్వయం సేవకులు ఏదైతే మార్చ్ పాస్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికన్నా అందరూ గర్వపడేది ఏంటంటే భారత్ మాత ఫోటో పెట్టడం అనేది, పిక్చర్ పెట్టడం అనేది చాలా అద్భుతం. స్వయం సేవకులు ఎప్పుడు కూడా తమ ఫోటో చూసుకుని తాము ఆనందపడరు, కానీ భారత్ మాతను పెట్టడం తోటి స్వయం సేవకులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇది కనుక దేశము గర్వించదగ్గటువంటి విషయం గారు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. సో వ్యూయర్స్, మీరు కూడా ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి బాధ్యతగా. అండ్ ఆర్ఎస్ఎస్ విషయంలో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విషయంలో ఆర్ఎస్ఎస్ కంకణబద్ధంగా ఉంది కాబట్టి ఆ విషయాల్ని కూడా మీరు కామెంట్లో ప్రస్తావించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.